హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో చిన్నపిల్లల డ్రెస్కి జిప్స్ ఫెయిల్ అయిపోతూ ఉంటాయి కదా, దాన్ని ఎలా రిమూవ్ చేసి కొత్త జిప్ పెట్టుకోవాలో చూద్దాము. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఫ్రాక్కి ఫెయిల్ అయిన జిప్ని రిమూవ్ చేసేద్దాం. ఇప్పుడైతే ఆ జిప్ని రిమూవ్ చేసేసాను. ఇప్పుడు ఆ జిప్ ఉంది కదా, కింద పైన కూడా కొద్దిగా క్లాత్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రెస్ని రైట్ సైడ్ తిప్పుకొని జిప్ని అటాచ్ చేసుకోవాలి. దీనికోసం నేను పెద్ద జిప్ అయితే తెచ్చుకున్నాను. మనం జిప్ ఎలా వేస్తామో ఆ విధంగా పెట్టుకుని, ఒకవేళ మీకు పైన ఎక్స్ట్రా ఎక్కువగా ఉంది అనిపిస్తే కొద్దిగా కట్ చేసేయండి. ఇప్పుడు ఒక సైడ్ ఇక్కడ చూపించినట్లుగా జిప్ క్లాత్ని లోపల వైపు పెట్టుకుని జిప్ పైన వచ్చే విధంగా పెట్టుకుని సైడ్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ అయితే స్టిచ్చింగ్ చేసేసాను, అదే విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు జిప్ని కరెక్ట్గా సర్దుకుని క్లోజ్ చేసుకోవాలి. తర్వాత రిమైనింగ్ జిప్ని లోపల సైడ్ వేసుకోవాలి. ఇప్పుడు డ్రెస్ని రాంగ్ సైడ్ ఉల్టా తిప్పుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపించిన విధంగా ఎక్స్ట్రా జిప్ని కట్ చేసి ముందు ఎక్కడ మనం స్టిచ్చెస్ రిమూవ్ చేసామో అక్కడ అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మళ్ళీ డ్రెస్ని ఉల్టా తిప్పుకొని ఒకసారి జిప్ని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఉన్న క్లాత్ని కరెక్ట్గా పెట్టుకొని ఇక్కడ చూపించిన విధంగా రెండు వైపులా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్త జిప్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.